అంతలోపు మనం చింతపండు బాగా స్మాష్ చేసేసుకోవాలి. గుజ్జు కోసం ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది. అంతలోపు మనం 1 బై 1 మన దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మాడగొట్టకండి, ఎందుకంటే మాడితే కనుక టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు 1 బై 1 అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు పులుసు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో చింతపండు పులుసు మనం తీసుకున్నది ఉంది కదా, ఇక్కడ వేసేసుకోవాలి. వేసేసుకున్న దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అని అనుకోవద్దు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసిన దాన్ని పచ్చిమిర్చి వేసేయాలి. ఇది వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జుని ఈ విధంగా వేసేసుకుని ఫస్ట్ మనం గుజ్జును కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, పచ్చిమిర్చి ఎలా ఉందో అలా ఉంచండి.